ఈరోజు మీకు ఒక క్యారెక్టర్ని పరిచయం చేయాలనుకుంటున్నా. దేవుని మహిమ మొట్టమొదటిసారి మనుషులు చూస్తూ ఉండగా ఇశ్రాయేలీయుల ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చింది. ఇది మీకు అర్థం కావాలి అని అంటే, ఒకరోజు దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషేతో చెప్తాడు, మోషే, నేను ఇశ్రాయేలీలకి దేవుణ్ణి, ఇశ్రాయేలీలకి తండ్రిని, ఇశ్రాయేలీలు నా ప్రజలు. నేను ఎక్కడో పరలోకంలో ఉండటం కాదు, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించాలి అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు నా కొరకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని ఇశ్రాయేలీల మధ్య ఏర్పాటు చేయి. అది ఎలా ఉండాలి అని అంటే, వాళ్ళ గుడారాలన్నిటి మధ్యలో నా గుడారం ఉండాలి. నా గుడారము దాని లెంత్ ఇంత ఉండాలి, దాని విడ్త్ ఇంత ఉండాలి, దాని హైట్ ఇంత ఉండాలి. దాని లోపల ఈ టేబుల్ ఉండాలి, ఈ క్యాండిల్ స్టిక్ ఉండాలి, ఈ నూనె వాడాలి, ఈ పదార్థాలు వాడాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే దేవుడు చెప్పినట్లు దేవునికి ఒక గుడారాన్ని తయారు చేశాడు. ఆ గుడారము, అందులో ఉన్న టేబుల్స్, అందులో దేవుని సింహాసనంగా భావించే ఆర్క్ ఆఫ్ ది కవనెంట్, మందసము, ఇవన్నీ తయారు చేశాడు. అంతా తయారు చేసి దాన్ని సెట్ చేసి మోషే దేవుని వైపు చేతులు చాపినప్పుడు, అప్పుడు ఆకాశంలో నుండి ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని గొప్ప మహిమ వచ్చి ఆ గుడారంలో, ఆ ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించింది, ఆ టెంట్లోకి ప్రవేశించింది. ఇశ్రాయేలీలు కొన్ని లక్షల మంది చూస్తూ ఉండగా ఆకాశం నుండి దేవుని మహిమ దిగొచ్చి ఆ గుడారంలోకి ప్రవేశించి, గుడారంలో ఆ మందసం మీద ఆ మహిమ దిగొచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేసే విధానం, దానికి కావలసిన పదార్థాలు దేవుడు చెప్పాడు. ఏ పదార్థాలతోటి ఆ గుడారాన్ని చేయాలి అనేది. ఒకసారి నిర్గమాకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 1వ వచనం నుండి ఇక్కడ రాయబడి ఉంది. నిర్గమాకాండము 25వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫేదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇక్కడ 5వ వచనంలో ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు అని రాయబడింది. సముద్ర వత్సల తోళ్ళు అని. మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పి వాక్యంలోకి వెళ్దాం. జంతువులన్నిటిలో, అడవి మృగాలన్నిటిలో అడవికి రాజుగా ఎంచబడే జంతువు సింహం. సింహం అనేది చాలా బలమైంది. మీరు ఎవరినైనా కదిలించారనుకోండి, చాలాసార్లు చాలామంది ఏమంటారంటే, నేను సింహం లాంటోడిని అంటారు.
సింహంతో చాలామంది పోల్చుకుంటారు. ఎందుకంటే సింహం అనేది చాలా బలమైంది, చాలా శక్తివంతమైన జంతువు సింహం. అయితే సముద్ర వత్సల తోళ్ళు అని ఇక్కడ రాయబడింది. నిర్గమకాండం 25వ అధ్యాయం 5వ వచనంలో. సముద్ర వత్సల తోళ్ళు అంటే జనరల్గా మనకు అర్థం కాదు. నాకైతే అర్థం కాల, మీకు అర్థమైందేమో నాకు తెలీదు. అరణ్యంలో కొన్ని రకాల జంతువులు ఉంటాయి. ముఖ్యంగా ఐగుప్తు సీనాయి ప్రాంతంలో బ్యాడ్జర్, హనీ బ్యాడ్జర్ అని ఇంగ్లీష్లో అంటారు. హనీ బ్యాడ్జర్ తెలుగులో ఏమంటారో తెలీదు. హనీ బ్యాడ్జర్ అని ఒక జంతువు ఉంది, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇదే హనీ బ్యాడ్జర్. ఈ హనీ బ్యాడ్జర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఇంత ఉంటుంది అంతే, చాలా చిన్నగా ఉంటుంది. ఒక పిల్లి అంత ఉంటుంది, మీరు పిల్లిని చూసే ఉంటారు, అంత ఉంటుంది. పిరికితనానికి గుర్తు పిల్లి అంటారు. పిల్లి చాలా పిరికి జంతువు. అయితే ఈ హనీ బ్యాడ్జర్ అనే ఈ జంతువు ఉందో చూడండి, ఇది పిల్లి అంత ఎత్తు ఉంటుంది, చాలా చిన్న జంతువు. ఈ జంతువు అరణ్యంలో దేనికి భయపడదు. దీని విశిష్టత ఏంటి అని అంటే, ఇది చాలా ధైర్యం కలిగింది, ఇది భయపడదు. ఈ హనీ బ్యాడ్జర్ అనే ఈ జంతువు, దీనికి అసలు భయం ఉండదు. కోబ్రా, నాగుపాము, దాన్ని చూసి భయపడదు. సింహం, అడవికి రాజు, దాన్ని చూసి భయపడదు. ఒక మాట చెప్పాలి అంటే దీనికి భయం లేదు. దీని ఫస్ట్ క్యారెక్టరే అది. ఇది గనక ఆ అరణ్యంలో వెళ్తున్నప్పుడు సింహం ఎదురొచ్చింది అనుకోండి, సింహాన్ని చూసి ఇది పారిపోదు. సింహం చాలా పెద్దది. ఈ హనీ బ్యాడ్జర్ అనేది చాలా చిన్న జంతువు, పిల్లి అంత ఎత్తు ఉంటుంది. సింహం దీన్ని కొడితే ఇది చచ్చిపోయేటట్లు ఉంటుంది. కానీ సింహము, ఈ హనీ బ్యాడ్జర్ అని జంతువు రెండు ఎదురుపడి అనుకోండి, సింహాన్ని ఇది ఎదిరించిద్ది. దీనికి ఉన్న ఇంకో క్యారెక్టర్ ఏంటంటే, దీని చర్మం, దీని తోలు. సింహం దీన్ని కొట్టినా కూడా దీనికి దెబ్బ తగలదు. దీనికి మేకు గుచ్చినా కూడా అంత ఈజీగా ఆ స్కిన్లోకి మేకు దిగదు. దీని స్కిన్ అనేది చాలా చాలా అద్భుతమైంది. ఏ జంతువు కూడా దీన్ని చేల్చలేదు. దీని స్కిన్ అంత పవర్ఫుల్, అంటే బుల్లెట్ ప్రూఫ్ లాంటిది ఈ స్కిన్, దానికి ఉన్న తోలు. ఇది చాలా ధైర్యం కలిగిన జంతువు, చాలా ధైర్యం కలిగిన జంతువు. అయితే దీన్ని సింహం ఏం చేయలేదు. సింహము ఇది ఎదురుపడితే, ఇది సింహాన్ని ఎదిరిస్తే సింహం కూడా తిరిగి వెళ్ళిపోతుంది. ఒక నాగుపాము దీన్ని గనక కరిసిందనుకోండి, దీని చర్మము ఎంత పవర్ఫుల్ అంటే, నాగుపాము విషము దీని లోపలికి పెనిట్రేట్ కాదు. ఒకవేళ నాగుపాము కరిసింది అనుకోండి, ఆ విషము దీని బాడీలోకి వెళ్తే ఇది చచ్చిపోదు. ఇది కొంతసేపు పడుకుని లేచి మళ్ళీ నాగుపాముని చంపేసిద్ది. ఇది నిద్రపోయే ముందే నాగుపాము తలను కొరికేసిద్ది. ఇది అంత ధైర్యం కలిగిన జంతువు ఈ హనీ బ్యాడ్జర్ అనేది. దీని చర్మము చాలా అద్భుతమైన చర్మం. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, నువ్వు నా కొరకు గుడారం తయారు చేయి, నేను కూర్చోటానికి సింహాసనం అంటే మందసాన్ని తయారు చేయి, నా మందిరంలో ఉపకరణాలు తయారు చేయి, అవన్నీ నా పరిశుద్ధ స్థలంలో పెట్టు, నేను వచ్చి ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ మందసంలో నా మహిమనుంచుతాను అని అన్నాడు. ఆ తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు,
ఈ ప్రత్యక్షపు గుడారం, అందులో ఉన్న ఉపకరణాలు, వీటన్నిటినీ ఆ జంతువు యొక్క చర్మముతో కప్పు. ఆ జంతువు యొక్క చర్మం నాకు కావాలి. దాని చర్మముతో నా మహిమను కప్పు. దేవుని మహిమ ఎక్కడ ఉంటుంది అని అంటే ప్రత్యక్షపు గుడారంలో, ఆ మందసంలో దేవుని మహిమ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఆ సముద్ర వత్సల తోళ్ళు, ఆ హనీ బ్యాడ్జర్ యొక్క తోళ్ళు, దాన్ని తీసుకొచ్చి నా యొక్క మందసాన్ని కప్పు అని అంటున్నాడు. అంటే దేవుడు తన మహిమకు దగ్గరగా ఎవరిని కోరుకుంటున్నారు, ఎలాంటి తోలును కోరుకుంటున్నాడు అని అంటే భయపడని ధైర్యవంతమైన ఈ హనీ బ్యాడ్జర్ సముద్ర వత్సల తోళ్ళు కోరుకుంటున్నాడు.